ఈసారి మన సీజనల్ వ్యాధి ఏంటంటే నిమోనియా, అదే ఊపిరితిత్తుల్లో నీరు. అసలు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎక్కువగా పిల్లల్లో అంటే 9-8 సంవత్సరాల లోపల, అది నెల పిల్లోడు అవ్వచ్చు, అదే 3 నెలల కిడ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ 9 సంవత్సరాల లోపల పిల్లలకి, ఇంకా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి మాత్రం చాలా డేంజర్, ప్రాణాంతకమే అయ్యే అవకాశం ఉంటుంది ఈసారి వచ్చే నిమోనియాస్. ఇది మీరు ఆ నిమోనియా అంటే ఏ నిమోనియా అనుకోవచ్చు. నిమోనియా అనేది 3 రకాలు ఉంటుంది. వైరల్ నిమోనియా, బ్యాక్టీరియల్ నిమోనియా, ఫంగల్ నిమోనియా. ఇప్పుడు వైరల్ నిమోనియా అంటే అప్పుడు కోవిడ్ మీకు తెలిసిందే కదా, మొత్తం అంతా ఎంత ప్రాబ్లమాటిక్, ఎంత ప్రాబ్లం అయిందో. కానీ ఇప్పుడు వచ్చే నిమోనియా ఏంటంటే నీమోకోకల్, ఇప్పుడు బ్యాక్టీరియల్ నిమోనియాలో ఎక్కువ ఉన్నాయి, అంటే నీమోకోకల్ నిమోనియా అంటాం. దీనికి సరిగ్గా మనం యాంటీబయాటిక్స్ వాడకపోతే కష్టం. లేదా వైరల్ నిమోనియా, ఆర్ఎస్వి వైరస్ వల్ల ఎక్కువగా ఈ నిమోనియా అనేది, ఈసారి వచ్చే నిమోనియా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఫంగల్ నిమోనియా కూడా ఉంటుంది. ఇది వెరీ రేర్. ఇది దేనివల్ల వస్తుందంటే మట్టి స్మెల్ వల్ల, మట్టి వల్ల, లేదా పక్షుల నుంచి వచ్చే ఏమంటారు డస్ట్ వల్ల, లేదా మన ఫర్ అంటాం కదా, కుక్కల నుంచి వీటి నుంచి వచ్చే ఫర్, లేదా రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళకి లైక్ టీబీ, హెచ్ఐవి ఇలాంటి వాళ్ళకి ఫంగల్ నిమోనియా అనేది వస్తుంది. కానీ ఎక్కువగా అయితే బ్యాక్టీరియల్, వైరల్ నిమోనియా రెండు కలిసి అయితే రావడం అనేది ఈ సీజన్లో జరుగుతుందన్నమాట. సో దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ నిమోనియాలో ఏమవుతుంది అంటే, ఈ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ నిమోనియా రెండు కలిపి వస్తాయి. సో దీనికి 2 ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అవసరం, యాంటీవైరల్ కూడా అవసరం సివియర్ కేసెస్లో. అంటే మాకు ఎక్స్రే బట్టి తెలిసిపోతుంది, కన్సోలిడేషన్స్ కానీ ప్యాచెస్ కానీ వీటిలో మనకి తెలిసిపోతుంది అనమాట. ఇవి అంత తొందరగా కూడా ఈ దగ్గులు కానీ ఈ జలుబులు కానీ అంత తొందరగా తగ్గవు. ఇట్ విల్ టేక్ టైం, అంటే 2 వారాలు 3 వారాలు. కానీ ఈ 3 వారాల్లో ఆయన డ్యామేజ్ని మనం ఎరాడికేట్ చేయాలి. ఇంకా ఇప్పుడు వచ్చే నిమోనియాలో ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నీరు, ఊపిరితిత్తులకు పట్టిన నీరు ఏదైతే ఉంటుందో అది ఆల్వియోలై అని చెప్పి ఊపిరి తీసుకునే చోటు ఏదైతే ఉంటుందో అక్కడ చీముగా మారి అక్కడ బ్లాక్ అయిపోయి మనం ఊపిరి తీసుకునేది వెళ్ళక మనకు ఊపిరితిత్తులు కొలాప్స్ అవ్వడం కానీ ఇలాంటి లక్షణాలు అనేది కనబడుతూ ఉందన్నమాట.